నేటి నుంచి బడ్జెట్ రివ్యూలు అగ్రికల్చర్తో ప్రిపరేటరీ మీటింగ్ స్టార్ట్. ఈ నెల 27 వరకు సమీక్షలు కంటిన్యూ. ఫుల్ బడ్జెట్లో చేసే కేటాయింపులపై అన్ని డిపార్ట్మెంట్లో డిప్యూటీ సీఎం డిస్కషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఏపీ ఆలోచనలు తెలంగాణలో ఎందుకు అంటూ ఈరోజు శ్రీధర్ బాబు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఏపీ ఆలోచనలు ఎందుకు అని మీరు అడుగుతా ఉన్నారు కదా. ఏపీలో ఈరోజు ఖమ్మంలో టీడీపీ అక్కడ ఏపీలో గెలిస్తే ఖమ్మంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉంటే దానికి ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు పోయిండు. మరి దాని గురించి మీరేమంటారు శ్రీధరబాబు గారు? చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. అక్కడ జరుగుతున్నటువంటి కనీసం ఎంత అంటే ఇక మీ ముఖ్యమంత్రే అక్కడ ఉన్నటువంటి శిష్యుడే కదా, చంద్రబాబు శిష్యుడే కదా. మరి దాని గురించి మీరేమంటారు? ఏపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులున్నారో వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏపీ సంబంధించినటువంటి వాళ్ళు అదే తెలంగాణ తీసుకురారా నాయన అంటే అది ఏది శాత కాదు. ఇట్లా ఉంటుంది మీ పరిస్థితి. వాళ్ళు దొంగలే. హరీష్ రావు అనేటోడు కానీ కేసీఆర్ లాంటిగా వాళ్ళు దొంగలే. మరి మీరెందుకు దొంగలా తయారవుతున్నారు? మీరెందుకు ఆంధ్రాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు? నేను చెప్తా ఉన్నాను కదా, ఆంధ్రాలో ఎవరో పేరు చెప్పిండ్రబ్బా, టీడీపీ నాయకురాలట ఎవరో ఒక లేడీ, ఆమె చెప్తే సెక్రటరియట్లో పనులు అవుతున్నాయట. మరి దాని గురించి ఏం చెప్తారు శ్రీధరబాబు గారు? ఆంధ్రాకు సంబంధించినటువంటి టీడీపీ కీలక నేత చెప్తే ఇక్కడ తెలంగాణ సచివాలయంలో ఫైళ్ళు క్షణాల్లో మూవ్ అవుతున్నాయట. ఎందుకు అవుతున్నాయి? చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉందా శ్రీధరబాబు గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, ఆ పేరు కూడా నాకు తెలుసు కానీ నేను చెప్పదలుచుకోలేదు. అది ఎందుకు, ఏమిటి, దాని డీటెయిల్స్ ఏంటనేది మీరే తెలుసుకోండి. వాస్తవంగా ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ కీలక నేత ఒక నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పితే తెలంగాణ సచివాలయంలో క్షణాలలో ఫైళ్లు కదులుతున్నాయి, క్షణాలలో పనులు అవుతున్నాయి. అదే మీ మినిస్టర్లకు మీకు శ్రీధరబాబు కానీ పొంగులేటి కానీ ఎవరికైనా కానీ క్షణాలలో ఫైల్ కదిలేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను.